అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అక్రమ నిర్మాణాలు కలకలం రేపుతున్నాయి. గ్రీన్ బెల్ట్ ఏరియాలో పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కి యథేచ్ఛగా నిర్మిస్తున్న అనాధికార చెరువును సిపిఎం సిఐటియు బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ నిర్మాణానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఏలేరు కాల్వ ఉందని, అక్రమ ఫండ్ వల్ల గోదావరి నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని సిపిఎం కార్యదర్శి గనిశెట్టి హెచ్చరించారు. దీనివల్ల విశాఖ నగర ప్రజలకు స్టీల్ ప్లాంట్కు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి పనులు నిలిపివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించండి. ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి రాజకీయ యాజమాన్యం భారీ తెగింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. దీనివల్ల ప్రజల ఆరోగ్యాలతో యాజమాన్యాలు చెలగాటు పడుతూ ఉన్నాయి. ఈ రకంగా పాండ్ నిర్మించి దీని నుండి వ్యర్థ జలాలు బయటకు పోవడానికి కూడా దారులు పెట్టారు. అంటే ఈ రకంగా వ్యర్థ జలాలను ఇక్కడ ఒక రకంగా శుద్ధి చేస్తామని చెప్పి ఇక్కడ పెట్టి, అంతే ఇప్పటికే నిబంధనల ప్రకారంగా సిటిపి కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. ఆ కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో వ్యర్థ జలాలను నింపి అక్కడ శుద్ధి చేసి ఫిష్ పాండ్ లో పెట్టి సముద్రాన్ని పంపించాల. ఆ రకంగా కాకుండా ఈ రోజు సమీపంలో ఉన్నటువంటి గడ్డలు, కాలువలు అన్నింటిలోనూ కూడా ఈ ఫార్మా చెందినటువంటి వ్యర్థ జలాలు నింపివేయబడతా ఉన్నాయి. మొల్లేడు గడ్డ గాని, అక్కడ వర చెరువు గాని, అలాగే పెద్ద చెరువు గాని, తానం సమీపంలో ఉన్నటువంటి కొత్త చెరువు తవ్వి దాంట్లో కూడా నిల్వ చేయాలని ప్రయత్నం చేసింది. దీనన్నిటి మీద ఈ రాష్ట్రంలో అత్యంత కాలుష్యకారకమైనటువంటి ప్రాంతం పరవాడుగా మారింది. దీనికి కారణం రాజకీయ యాజమాన్యం ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అందుకని విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ రామ్కి ఏదైతే ఉందో దాని మీద క్రిమినల్ చర్యలు, కఠిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టండి. ఈ ఫండ్ అన్నీ మూసివేయండి. నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి ఇలాంటి ఫండ్లు, ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతూ భారీ తెగింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి రామ్కి యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకొని ఇప్పటికైనా ఆ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీ అలాగే ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. వెంటనే స్పందించండి. మనం చేపడితే దాని మీద మేము గొడవ పెట్టాం, అప్పుడు ఆపుదలు చేశారు. మళ్ళీ ఇక్కడ ఈ రోజు ఇక్కడ నిర్మాణం అనేటువంటి చేపడతా ఉన్నారు. ఎప్పుడు కూడా ఫార్మా యాజమాన్యం నిబంధనలు పాటించలేదు. మొత్తం బఫర్ జోన్ ఏదైతే ఉందో, గ్రీన్ బెల్ట్ ఏదైతే ఉందో, ఆ గ్రీన్ బెల్ట్ లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి స్థలాలన్నీ కూడా అమ్ముకుంది. ఆరోపణలన్నీ ఉన్నాయి. క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, జైల్లో పెట్టాలి. అలాంటి చర్య తీసుకున్నారా? ఎవరైనా అధికారులు ఇక్కడికి వచ్చి పరిశీలన చేశారా? ఎంత కాలుష్యమయమైపోతుంది ఈ ప్రాంతం అంతా చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఈరోజు క్యాన్సర్ వస్తూ ఉంది, ఊపిరితిత్తుల జబ్బులు వస్తూ ఉన్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి.